హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఒక షార్ట్ వీడియో చేశాను ఫ్రెండ్స్. 30 కేజీల బియ్యము ఇస్తాను అవసరం ఉన్న వాళ్ళకి అని చెప్పేసి. అది ఇప్పుడు కుదిరింది, ఇచ్చాను. ఒక 4 మెంబర్స్కి ఇచ్చాను ప్రజెంట్. ఈ షార్ట్ వీడియోలో బియ్యం ఒకటి ఇస్తా అని చెప్పాను, కానీ బియ్యం ఒకటి ఇస్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి బియ్యము, బ్యాళ్ళు, బెల్లం 3 ఇచ్చాను. దీనికి మా ఫ్రెండ్స్ మురళి అండ్ రాము ఇద్దరు హెల్ప్ చేశారు. ఈ చిన్న సహాయానికి అవ్వ చాలా ఎమోషనల్ అయ్యింది. నేనైతే ఇంకా చాలా మందికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఆ స్థాయి మనది కాదు. మీ తరపున మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. నేనేం మనీ అడగట్లేదు. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు వీడియో లైక్ చేస్తే ఎక్కువ మందికి చేరుతుంది. ఎవరో ఒకరికి సహాయం చేద్దామన్న ఆలోచన పుడుతుందని నా తాపత్రయం అంతే. అవ్వ అయితే చాలా ఎమోషనల్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము రెండో ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ ఇద్దరు అవ్వలు ఉంటారు. ఒక ఆమెకి వచ్చేసి 70 ఏళ్ళు, ఇంకొక ఆమెకి 100 సంవత్సరాల పైనే ఉంటాయి. చూడండి, ఇద్దరే ఉన్నారు పాపం వీళ్ళు అవ్వ వాళ్ళు. ఇప్పుడు మనకు వీడియోలో కనిపిస్తున్న అవ్వ పేరు పద్మక్క. ఈ అవ్వకి దాదాపు ఒక 70 పైనే ఉంటాయి. కింద కూర్చున్నది వాళ్ళమ్మ. చూపించలేకపోయినా, ట్రై టు అండర్స్టాండ్. నేను ప్రతి ఒక్కరికి ఎన్నో ఆలోచించే ఇచ్చాను. వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకొని ఆలోచించి ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను 30 కేజీలు బియ్యం ఇవ్వలేదు, 15 కేజీలు ఇచ్చాను. మిగతా 15 కేజీలు డెఫినెట్లీ నాకు కుదిరినప్పుడు ఇస్తాను. బియ్యం లేక కాదు, ఇంట్లో బియ్యం దండిగానే ఉన్నాయి, మేము రైతులం కదా. సో ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి వీడియో.